కంటి చూపుకి ఎంతో మేలు చేసే క్యారెట్తో పప్పుని ఎలా చేసుకోవాలో. కంటి చూపుకి ఎంతో మేలు చేసే క్యారెట్తో పప్పు. ముందుగా కుక్కర్లో కొంచెం కందిపప్పును కడిగి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలో క్యారెట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో టొమాటోస్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కారం, కొంచెం పసుపు. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక దీనిలో క్యారెట్ పప్పు పంపించుకోవడమే, అంతే. వేడి వేడి క్యారెట్ పప్పు రెడీ అయిపోయింది. సో ఈ క్యారెట్స్లో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపుకి అనేది చాలా మంచిది. అలాగే కందిపప్పులో ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి అత్యధికంగా. సో డైలీ ఇలా పప్పుని ఏదో ఒక విధంగా తీసుకోవడం వలన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు పప్పు అలాగే క్యారెట్స్ని ఏ విధంగా తయారు చేస్తారో కమెంట్ చేయండి. ప్రోటీన్స్ అత్యధికంగా ఉండే ఎగ్స్తో ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం టొమాటోస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి.
దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, నెక్స్ట్ కారం వేసుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో రైస్ వేసుకోవాలి. వేడి వేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ప్రోటీన్స్ కూడా ఫుల్గా వస్తాయి పిల్లలకి ఎగ్ రైస్తో టేస్టీగా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.